సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో డాక్టర్ నమ్రతతో పాటు కేజీహెచ్కి చెందినటువంటి ముగ్గురు వైద్యులను కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి డాక్టర్ నమ్రత ఇదే ఆంధ్ర మెడికల్ కాలేజీలో 1988 బ్యాచ్లో కూడా చదువుకున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏఎంసీ ప్రిన్సిపల్ సంధ్యాదేవి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నించేద్దాం. మేడం, డాక్టర్ నమ్రత గారు ఎప్పుడు నుంచి చదవడం జరిగింది? వాళ్ళతో పాటు బ్యాచ్ మేట్స్ మరికొంతమంది కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో కూడా వీళ్ళు ఇదంతా కూడా ఒకే బ్యాచ్లా తెలుస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ 1988 ఎంబీబీఎస్ అడ్మిషన్ బ్యాచ్ అండి వాళ్ళది. డాక్టర్ రవి, డాక్టర్ ఉషాదేవి, డాక్టర్ విద్యులత. ఇందులో డాక్టర్ రవి, డాక్టర్ ఉషాదేవి ఇక్కడే వర్క్ చేస్తున్నారు. డాక్టర్ విద్యులత ఈజ్ వర్కింగ్ ఇన్ శ్రీకాకుళం. అండ్ మీరు చెప్తున్న డాక్టర్ నమ్రత అనే పేరు మీద కన్నా డాక్టర్ అంటే ఎంట్రీ అప్పుడు నీరజ అట్లూరి అనే పేరు మీద ఉన్నారు. నమ్రత అనే పేరు మీద లేరు. వీళ్ళందరూ 1988 బ్యాచ్ అడ్మిషన్ బ్యాచ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో. అంతే. అంటే వీళ్ళ బ్యాచ్తో పాటు అంటే కొంతమంది పాత్ర మీద కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందులో చేసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు, కొంతమంది వివరాలు ఏం చెప్పండి. అంటే హోల్ బ్యాచ్ది వివరాలు చెప్పడం అనేది కష్టము. కొంతమందిదైనా మాకు ఎవరు ఏ బ్యాచ్ మాకైతే అంత వివరాలు తెలియదండి. ఎవరిదైనా స్పెసిఫిక్గా ఒక నేమ్ ఉంటే అందులో చూసి చెప్తాము. ప్రస్తుతానికి వీళ్ళిద్దరు పేర్లు వీళ్ళ ముగ్గురు పేర్లు బయటపడ్డాయి కాబట్టి ఆ బ్యాచ్ అదా కాదా అనేది మేము వెరిఫై చేసే చెప్తున్నాము. ఇది 1988 బ్యాచ్ అలాంగ్ విత్ నీరజ అట్లూరి. అంటే డాక్టర్ నమ్రతగా చలామణి అవుతున్నారు. నీరజ అట్లూరిగా ఎందుకు అలా జాయిన్ అవ్వాల్సి వచ్చింది? ఏమైనా రీజన్స్? అంటే నీరజగా ఎందుకు జాయిన్ అయ్యారు కాదు, ఆవిడ అసలు పేరు నీరజ అయి ఉంటుంది. సో అని తర్వాత ఎప్పుడు మార్చుకున్నారో మనకైతే ఐడియా లేదు. అంటే ఆ బ్యాచ్కి చెందినటువంటి ఇప్పుడు ప్రస్తుతం కేజీహెచ్ సూపరింటెండెంట్ ఉన్నటువంటి డాక్టర్ వాణి గారు కూడా అదే బ్యాచ్గా తెలుస్తుంది. అది నిజమేనా? లేదంటే వాణి 1988 బ్యాచ్ కాదండి, కాదు, 1985 బ్యాచ్ అనుకుంటున్నాను. అదేనా రఫ్లీ. అంటే ఆ బ్యాచ్లో ఇంకా చదువుకున్న వాళ్ళు అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఇక్కడ కేజీహెచ్లో పనిచేస్తున్నారు మేడం? ఆ వివరాలు అంటే మేము కనుక్కోవాలండి. ప్రతి వాళ్ళు అంటే ఎంతో మంది వర్క్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఏ బ్యాచో తెలియదు. ఇప్పుడు నా క్లాస్మేట్స్ ఉన్నారనుకోండి, నేను చెప్పగలుగుతాను. మేడం, మీ బ్యాచ్? మాది 1981 బ్యాచ్. నీరజ అట్లూరిగా చలామణి అప్పుడు ఆవిడ అడ్మిషన్ టైంలో ఆవిడ పేరు నీరజ అట్లూరి. 1988 బ్యాచ్లో ఆ బ్యాచ్కే డాక్టర్ రవి, ఉషాదేవి అండ్ విద్యులత కూడా అడ్మిషన్ టైం వెరిఫై చేశాం. అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళే ఇప్పుడు ఈ విధంగా ఈ కేసులన్నింటిలో కూడా ఇరుక్కోవడానికి కూడా ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు? అంటే ఏఎంసీ ప్రజెంట్ ప్రిన్సిపల్గా అంటే ఇది ఒక చెడ్డ పేరు అని చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా వీళ్ళంతా కూడా ఒక రీయూనియన్ అయ్యారు. ఆవిడ వాళ్ళ బ్యాచ్ మేట్స్ని అడ్డం పెట్టుకుని ఇదంతా కూడా దందా చేస్తున్నారు. ఏ విధంగా ఖండిస్తారు మీరు? అంటే ఏదైనా ఇక్కడ వాళ్ళు ఎవరు వెళ్ళినా వాళ్ళు ప్రైవేట్ కెపాసిటీలోనే వెళ్ళారండి. అంటే కేజీహెచ్ కానీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానీ ఈ డాక్టర్స్ని వెళ్ళి పలానా హాస్పిటల్లో చేయమని ఎప్పుడు చెప్పరు. సో ఎవరు వెళ్ళినా వాళ్ళ ప్రైవేట్ కెపాసిటీలో వాళ్ళు వెళ్ళారు. సో ఇది ఎంటైర్లీ వాళ్ళ పర్సనల్ డెసిషన్స్. ఏదైనా ఇటువంటి ప్రాక్టీసెస్ తీవ్రంగా ఖండిస్తామండి. డాక్టర్స్గా మేమైతే చేయమో, మేమైతే అలాంటి హాస్పిటల్స్కి వెళ్ళమో, ఎవరు వెళ్ళరు. మరి అక్కడ ఏం జరిగిందో ఏం ప్రూవ్ అవుతుందో మరి మాకైతే తెలీదు. ఆ ఎలిగేషన్స్ ఉన్నవి మాత్రం ఎవరైనా ఖండిస్తారండి, ఎవరైనా ఖండిస్తారు. ఒక ప్రతిష్టాత్మకమైన వృత్తిలో ఉన్నారు, డాక్టర్తో సమానంగా వైద్యుని పోలిస్తారు. కానీ వీళ్ళు పిల్లలైనటువంటి వీళ్ళందరినీ కూడా ఈ విధంగా మోసం చేయడం అంతా కూడా ఏ విధంగా చూడాలంటారు ఈ డాక్టర్ అంతా కూడా? అంటే ఇది ఎంటైర్లీ ఒక ప్రైవేట్ ఇష్యూ అండి. మేమైతే ఎప్పుడు ఎంకరేజ్ చేయమో, మేము తీసుకున్న ఓత్ కానీ ఎథిక్స్ కానీ అది స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం. మేడం, ఇప్పటి వరకు ఎవరైనా సరే పోలీస్ అధికారులు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? అంటే ఆవిడ గురించి ఎంక్వైరీ చేయడం కానీ, వాళ్ళ బ్యాచ్ మేట్స్ వివరాలు కానీ కొనుక్కోవడం కానీ ఎవరైనా? లేదండి, అబ్సల్యూట్లీ నో. మాకు అసలు ఏమి ఇంతవరకు వాళ్ళ అరెస్ట్ గురించి ఇంతవరకు కాలేజ్కి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. మేము అందుకనే రీసెంట్గా అందరికీ లెటర్స్ పెట్టాం. ఇలాగ మీడియాలోనే వస్తుంది, మాకంటూ ఇన్ఫర్మేషన్ లేదు అని కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, మా డైరెక్టర్ గారికి కూడా పెట్టాం. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతంగా అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి డాక్టర్ నమ్రత సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఆమె అసలు పేరు నీరజ అట్లూరి. ఈమె ఈ పేరుతో కాకుండా డాక్టర్ నమ్రతగా చలామణి అవుతూ ప్రస్తుతం వాళ్ళ బ్యాచ్ మేట్స్ అయినటువంటి మరొక ముగ్గురు డాక్టర్లు ఎవరైతే డాక్టర్ రవి,
విద్యుల్లత, అదేవిధంగా ఉషాదేవి, ఈ ముగ్గురు కూడా ప్రస్తుతానికి అయితే ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. అయితే ఇంకా వాళ్ళ బ్యాచ్కి చెందినటువంటి వాళ్ళు ఎవరైనా పాత్ర ఉందా, ఇంకా సిబ్బంది ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ రావుతో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.